రామ్కి విలాస్ అండ్ అపార్ట్మెంట్స్ మనం చూడొచ్చు. అలాగే సిగ్నేచర్ విల్లాస్ కూడా మనం ఇక్కడే చూడొచ్చు. అండ్ అలాగే కావూరి విల్లాస్ కూడా. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఎక్కువగా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మంచి పాష్ విల్లాస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్ కూడా ఈ విల్లా ప్రాజెక్ట్స్ అన్నిటికీ చాలా చేరువలో ఉందన్నమాట. సో మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనము లేమూర్ జంక్షన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము హైవే పైన. ఒక 5 మినిట్స్ లో ఈ ప్లేస్ కి చేరుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకాల మహేశ్వరం. ఇటు నుంచి మనం మహేశ్వరంకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మహేశ్వరం జంక్షన్. అండ్ అలాగే మనం ఈరోజు చూడబోయే వెంచర్ ఏదైతే ఉందో మనం ఇటువైపే వెళ్ళాలి, మహేశ్వరం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది హైవే. సో హైవే నుంచి డీవియేట్ అయిపోతూ మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే మీదుగా అలా స్ట్రైట్ గా వన్స్ వెళ్ళినట్లయితే అటువైపు ఉన్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విత్ ఇన్ 2-3 మినిట్స్ లో మనము మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాకి చేరుకోవచ్చు. అండ్ దీన్ని గవర్నమెంట్ ప్లాస్టిక్ పార్క్ గా ప్రకటించింది. బికాస్ అక్కడ చాలా కంపెనీస్ ఏర్పాటయ్యాయి, చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. అందుకనే అక్కడ ప్లాస్టిక్ పార్క్ అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అండ్ ఇక్కడ దాదాపు 5,000 మంది ఎంప్లాయీస్ ఆ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనము కొంచెం ముందుకెళ్తే గనక ఈ ఏరియాలోని ది ఫేమస్ BTR మ్యాక్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తుంది. అలాగే దాని పక్కనే మనకి భాష్యంస్ బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి ఇంకో స్కూల్ కూడా ఉంది, అదే మాంచెస్టర్ స్కూల్ అన్నమాట. సో ఇలా స్కూల్స్ కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ హైవే అంతా కూడా డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ క్రమంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు చెప్తూ ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు ఇంకా లొకేషన్ మనము మహేశ్వరంకి వెళ్ళిపోదాము, లోపలికి వెళ్ళిపోదాము పదండి. ఇప్పుడు మనము మహేశ్వరం టౌన్ చేరుకున్నాము. మీరు చూడొచ్చు బోర్డు మహేశ్వరం. సో మహేశ్వరం ఏంటి అని అంటే ఇప్పటికే చాలా బాగా డెవలప్ అయింది. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉండడం, అలాగే ORR కి కూడా చాలా దగ్గరలోనే ఉండడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ భూమి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు కూడా పరిస్థితి బాగుంది. గతంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి కూడా మంచి రిటర్న్స్ అనేవి వచ్చాయి. అలాగే మహేశ్వరంలో ది ఫేమస్ శివాలయం అని చెప్పాం కదా. సో ఆ శివాలయం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో శివాలయంకి దగ్గరలోనే ఉన్నాం మనము. సో ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ మహేశ్వరం టౌన్ కి ఆనుకునే ఉంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఎస్, సో ఫైనల్లీ ఈ రోజు మనం చూడబోయే వెంచర్ కి అయితే వచ్చేసాము. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఈ రోజు మనం చూడబోయేటువంటి వెంచర్. SSR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి SSR మహేశ్వరం గోల్డెన్ సిటీ మహేశ్వరంలో ఉంది. టోటల్ 6 ఎకరాలలో ఈ వెంచర్ అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఎంట్రీ ఆర్చ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ వెంచర్ వచ్చేసి మనకి HMDA అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అన్నమాట. సో దాని ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారు. ఫస్ట్ మనకు కనిపిస్తున్న డెవలప్మెంట్ అయితే మనకి ఇక్కడ ఎంట్రీ ఆర్చ్ చూడొచ్చు. పక్కనే సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. 24/7 సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే పక్కన మనం చూడొచ్చు కాంపౌండ్ వాల్. ఈ వెంచర్ కి టోటల్ కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లోపల ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, HMDA అండ్ రెరా అప్రూవల్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఎంత వరకు జరుగుతున్నాయి, ఏంటి అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఎంట్రీ ఆర్చ్ నుంచి మనమైతే లోపలికి వచ్చేసాము. అండ్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఎంట్రీ ఆర్చ్ బయట మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అన్నమాట. అండ్ అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చేసారు. అండ్ డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకున్నట్టయితే అన్ని కూడా మాక్సిమం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఫుట్ పాత్స్ రాబోతున్నాయి. పక్కనే కర్బింగ్ స్టోన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ. అండ్ ఇక్కడ మనం స్ట్రీట్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు, మోడర్న్ స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసారు. మీకు చూడొచ్చు ఎంత బాగున్నాయో.
అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో అన్ని ప్లాంట్స్ కూడా మంచి స్టేజ్ లో ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ అక్కడ మధ్యలో మీరు చూడండి వాటర్ పైప్ లైన్ కూడా కనిపిస్తుంది కదా. ప్రతి ప్లాట్ కి కూడా ఇండివిజువల్ గా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ మీరు చూస్తున్నారు. అండ్ అలాగే ప్లాంటేషన్ చూడండి. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఇస్తున్నారు కలర్ఫుల్ గా, స్మాల్ ప్లాంట్స్, ఇంకా ఇలా టోటల్ గా రోడ్ మొత్తం 2 సైడ్ లో కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది, అలాగే వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, మీకు అనిపిస్తుంది కదా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి బాక్స్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు. మామూలుగా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎక్కడ ఇస్తారు అని అంటే విల్లా ప్రాజెక్ట్స్ లో ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అయినప్పటికీ కూడా ఇందులో కూడా విల్లా ప్రాజెక్ట్స్ లాగా ఉండడానికి అడిషనల్ గా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ అలాగే పక్కన మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నమాట, ఫ్యూచర్ వాటర్ సేవింగ్ కోసం. సో అలా ఓవరాల్ గా కూడా చాలా బ్యూటిఫుల్ గా గ్రీనరీతో చాలా బాగా అనిపిస్తుంది వెంచర్ అయితే. ఇప్పుడు మనం పార్క్ ఏరియాలోకి వచ్చాము. సో పార్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పార్క్ చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అండ్ అలాగే ప్లాంట్ కి ఎక్కువగా ఇక్కడ ప్లాంటేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నా వెనకాల మీరు చూడొచ్చు, ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్ని కూడా మనకి పార్క్ ఏరియాలో డెవలప్ చేయడానికి, అరేంజ్మెంట్స్ చేయడానికి అనేవి పెట్టారు. ఇటువైపు చూస్తే చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. అండ్ అలాగే టోటల్ ఈ పార్క్ అంతా కూడా బ్యూటిఫుల్ గా మారబోతోంది. టోటల్ ల్యాండ్స్కేపింగ్ తో, అందమైన ప్లాంట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయబోతున్నారండి. వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. విత్ ఇన్ 1 week to 10 days లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్తూ ఉన్నారు. సో మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ వెంచర్ లో కనుక మీరు ప్లాట్ కొంటే హ్యాపీగా వీకెండ్స్ లో మీరు వచ్చేసి చిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా కావచ్చు, పార్క్ ఏరియా కావచ్చు, ఇలా హ్యాపీగా వీకెండ్స్ రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ మహేశ్వరం అనేది చాలా దగ్గరలో ఉంది, అండ్ అలాగే ఓఆర్ఆర్ కి కూడా దగ్గరలో ఉంది. సో కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది మనకి. సో పార్క్ ఏరియా మనం చూస్తున్నాం కదా, పార్క్ ఏరియాకి కూడా సపరేట్ గా కాంపౌండ్ వాల్ అనేది ఇచ్చారు, మీరు చూడొచ్చు. మామూలుగా వెంచర్స్ కి ఇస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ పార్క్ కి కూడా సపరేట్ గా అనేది ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాట్స్ కొన్న వాళ్ళందరికీ కూడా మరి వాటర్ సప్లై ఉండాలి కదా, అందుకోసం అండర్ గ్రౌండ్ లో వాటర్ సంప్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 50,000 లీటర్స్ కెపాసిటీ గల అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు సెప్టిక్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని రోజుల్లో ఫాస్ట్ గా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా చూసుకుంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు వచ్చి కరెక్ట్ గా కొనుక్కుని వెంటనే మనం ఇల్లు కట్టుకుని ఉందామా అంటే ఎస్, ఆబ్వియస్ గా అన్ని డెవలప్మెంట్స్ అలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హ్యాపీగా మీరు కొన్న వెంటనే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఉండొచ్చు కూడా. బికాస్ పీపుల్ ఎవరైతే మనం బయట కూడా చూస్తున్నాం కదా, కన్స్ట్రక్షన్ అయిపోయి ఇండ్లు ఆల్రెడీ పీపుల్ ఉంటూ ఉన్నారు. సో లివింగ్ కి దగ్గరలోనే ఉంది ఈ వెంచర్. సో చూస్తున్నారు కదా, వెంచర్ లో డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్ ప్రకారంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే వెంచర్ మొత్తంగా మీరు చూసినట్లయితే 100% వాస్తు వెంచర్ అండి. స్క్వేర్ షేప్ లో ఉంది, ప్లాటింగ్ అంతా కూడా చాలా బాగుంది. 100% వాస్తు అండ్ 100% క్లియర్ టైటిల్ అన్నమాట. సో మీరు హ్యాపీగా కొనొచ్చు. కొనాలి అనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్లాట్ సైజెస్ ఒకసారి చూసుకున్నట్లయితే 167 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 167, 200, 300 ఇలా మన బడ్జెట్ ని బట్టి కూడా ప్లాట్ సైజెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంది కదా, అప్రోచ్ రోడ్ 100 feet రోడ్ అని నేను స్టార్టింగ్ లో చెప్పాను. కాబట్టి ఆ 100 feet ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్లాట్స్ కొన్ని కూడా కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో కమర్షియల్ పర్పస్ కొనాలి అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇలా ప్లాట్స్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఐడెంటిఫైయింగ్ నంబరింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా చూడొచ్చు. సో అలా కమర్షియల్ ప్లాట్స్ తో పాటు ఇంకా రెసిడెన్షియల్ పర్పస్ కూడా ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే పీపుల్ ఉండడానికి మనం చూసాం కదా, బిల్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ పీపుల్ లివింగ్ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్, 100 feet అప్రోచ్ వెంచర్ ఇది. సో మనం ఇప్పుడు ఆన్ ద వేలో శ్రీశైలం హైవేలో వచ్చేప్పుడు కూడా కొన్ని హైలైట్స్ అన్ని చూసుకుంటూ వచ్చాం కదా. సో అక్కడ మనం చూసాము ఈ సిటీ 1. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే మనం ఈస్ట్ వైపు ఉన్నాము. అండ్ సో ఇప్పుడు మనం వెంచర్ లో కరెక్ట్ గా మహేశ్వరం కి ఈస్ట్ వైపు ఉన్నాం అనమాట.
అంటే ఆపోజిట్ అంటే వెస్ట్ వైపుగా మనకి ఈసీటీ 2 కూడా ఉంది. అక్కడ చూసాం ఈసీటీ 1, ఇది ఈసీటీ 2 వస్తుంది. ఇందులో మనకి విప్రో సెస్ కూడా ఉంది. అలాగే మలబార్ గోల్డ్ కంపెనీ ఉంది కదా, సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. ఇప్పటివరకు చాలా మంది ఎంప్లాయీస్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. సో అక్కడి ఎంప్లాయీస్ కి అనుగుణంగా ఇటువైపు చాలానే అపార్ట్మెంట్స్ కావచ్చు, అలాగే ఇలా విలా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇలా ఇప్పటి వరకు కూడా చాలా అనేవి ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. అన్ని కూడా మంచి డెవలప్మెంట్ అయ్యాయి. సో ఇంకా మనం లొకేషన్ హైలైట్స్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం చేరువలోనే మనకి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంది. ఆశ్రమం పక్కనే మనకి చాలా పెద్ద సమతామూర్తి విగ్రహం కనిపిస్తుంది. అండ్ అలాగే అక్కడే మనకి జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది. చాలా ఫేమస్ హెల్త్ కేర్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనము ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా చూస్తూ వచ్చాం కదా. అలాగే ఇప్పుడు హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి చాలా చేరువలో లెఫ్ట్ సైడ్ మనకి మాధవంజీ హాస్పిటల్ ఉంది. అది ఫ్యూచర్ లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీగా కూడా మారబోతోంది. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 4th సిటీ ఏదైతే ఉందో అది ఈ వెంచర్ కి చాలా చేరువలో ఉంది. ఆ 4th సిటీలో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ ఆల్రెడీ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది కదా, మనందరికీ తెలిసిందే. సో ఇంకా స్కిల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అవుతోంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. సో ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మహేశ్వరంలో చాలా వాస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతోంది. సిటీకి దగ్గరగా ఉండడం కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలా ఇప్పటి వరకే మంచి డెవలప్మెంట్ అనేది జరిగింది. వన్స్ గవర్నమెంట్ చెప్పినటువంటి ఈ ప్రపోజల్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి అవి కూడా డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ల్యాండ్ అసలు దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికినా కూడా మనకి చాలా హై రేట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి చాలా మంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే త్వరపడండి. సో మంచి వెంచర్, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ పై